సముద్రంలో ఏర్పడిన కెరటం తీరానికి చేరాలన్నది ఎంతటి వాస్తవమో, పుట్టిన ప్రతి మనిషి మరణానికి చేరాలన్నది అంతే వాస్తవం. జననానికి మరణానికి మధ్య జీవితంలో ఏమి చేసి మరణించాలో ఈ పాటని విని గ్రహించండి. బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే, తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే, ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే, పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే. ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే, పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే. జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా, జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా, క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగ యుగాలు బాధరా. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే, వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివసిస్తాయి, తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. వలస వచ్చిన పక్షులు
మధ్యనే నివసిస్తాయి. తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి. పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు. పక్షి కంటే శ్రేష్ఠుడు మనిషి పరలోకం మరిచాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు. తండ్రి అయిన దేవుని చేరే దారి మరిచిపోయాడు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తీర్చలేము దేవుని రుణము. ఏమిచ్చినా మనము అర్పించు నీ దేవునికి నీ యొక్క జిహ్వ ఫలము. తీర్చలేము దేవుని రుణము. ఏమిచ్చినా మనము అర్పించు నీ దేవునికి నీ యొక్క జిహ్వ ఫలము. నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు. నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు. వెండి బంగారములైనా సాటి రాని సంపదలు. వెండి బంగారములైనా సాటి రాని సంపదలు. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుది శ్వాస విడిచి నేను పరదైసు చేరిపోతే ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము. మొదటి శతాబ్దంలో సంఘం త్యాగాలతో ప్రారంభమై శ్రమలతో వర్ధిల్లింది. ఈనాటి కాలంలో మనం వింటున్నది ఆనాడు అపోస్తులు చేసిన బోధలేనా? ఆచారాలకు విలువనిస్తున్న మనం దేవుని వాక్యానికి విలువనివ్వగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా? సత్య సువార్త వారితోనే అంతరించిందా? సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు? త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు?
సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగం చేసే విశ్వాసులు ఈ చర్చిలో ఉన్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా? పౌలు అని పేతురని వారి పేరులే పెట్టుకుని వారికి వలనే బ్రతకని వారు మనలో ఉన్నారు. పౌలు అని పేతురని వారి పేరులే పెట్టుకుని వారికి వలనే బ్రతకని వారు మనలో ఉన్నారు. పేరుకు తగిన విశ్వాసులే పూర్వీకులు, పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు. పేరుకు తగిన విశ్వాసులే పూర్వీకులు, పేరుకు మాత్రమే విశ్వాసులు అనేకులు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా? పండగని కూడికని వాటిని మాత్రమే జరుపుకుని వాక్యం కోసం బ్రతకని వారు మనలో ఉన్నారు. పండగని కూడికని వాటిని మాత్రమే జరుపుకుని వాక్యం కోసం బ్రతకని వారు మనలో ఉన్నారు. స్వరక్తమిచ్చిన క్రీస్తు సంఘం ఏమైపోతుంది? వాక్యం మెరుగని జనాంగం ఎటు పయనిస్తుంది? స్వరక్తమిచ్చిన క్రీస్తు సంఘం ఏమైపోతుంది? వాక్యం మెరుగని జనాంగం ఎటు పయనిస్తుంది? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా? అని స్తోత్రమని పెదవులతో చెప్పుకుని భక్తిని యుక్తిగా మార్చిన వారు మనలో ఉన్నారు. స్తుతులు అని స్తోత్రమని పెదవులతో చెప్పుకుని భక్తిని యుక్తిగా మార్చిన వారు మనలో ఉన్నారు. మూయబడింది మనోనేత్రం మనుషులకు, కానరారు క్రీస్తు బోధను మరణం వరకు. మూయబడింది మనోనేత్రం మనుషులకు, కానరారు క్రీస్తు బోధను మరణం వరకు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా? మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా? సత్యం చెప్పేసే
సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. సత్యం చెప్పే సేవకులు ఎందరు ఉన్నారు, త్యాగం చేసే విశ్వాసులు ఏ చర్చిలో ఉన్నారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మళ్ళీ పుట్టిందా, సత్య సువార్త వారితోనే అంతరించిందా? ప్రభునందు ప్రియులారా, క్రీస్తు పుట్టింది మనము పండగ చేసుకుంటాము అని కాదు గాని, ఒక్క పాపి మార్పు చెందితే పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని చెప్పడానికి వచ్చాడు. సర్వమును విడిచి వచ్చిన క్రీస్తు కొరకు మరి మన పాపాన్ని విడవగలుగుతున్నామా? ఆత్మల రక్ష
బట్టలే పండగాయను ప్రజలకు, పొత్తిగుడ్డలే పరుపాయను ప్రభువునకు. కొత్త బట్టలే పండగాయను ప్రజలకు, పొత్తిగుడ్డలే పరుపాయను ప్రభువునకు. స్థలమీయగలేదే తన తలవాల్చుటకు, హృదయమే లేదే తన మాటలు వినుటకు. స్థలమీయగలేదే తలవాల్చుటకు, హృదయమే లేదే తన మాటలు వినుటకు. బలి పశువుగా ప్రభువొచ్చాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. బలి పశువుగా ప్రభువొచ్చాడు, రక్షణ భాగ్యం తెచ్చాడు. దయనీయమైనది శ్రీ యేసుని జననం, నీ కొరకే జరిగింది ఆ యేసుని ఆగమనం. దయనీయమైనది శ్రీ యేసుని జననం, నీ కొరకే జరిగింది ఆ యేసుని ఆగమనం. ప్రాణమునిచ్చిన వారెవరు పాపుల కొరకు, దేవునిగా దిగి వచ్చాడు నిన్ను ధన్యుని చేయుటకు. ప్రాణమునిచ్చిన వారెవరు పాపుల కొరకు, దేవునిగా దిగి వచ్చాడు నిన్ను ధన్యుని చేయుటకు. దయనీయమైనది శ్రీ యేసుని జననం. నమ్మిన వారే నిందలను మోపి ఒంటరిని చేసినా నీతిమంతులను దేవుడు విడిచిపెడతాడా? అంతవరకు దేవుని కోసం బ్రతికేవారు నీకు ఆప్తులైతే, దేవుని పనిలో కష్టాలు కన్నీళ్లే నీకు ఆస్తులు అంటూ వాదార్పునిచ్చే ఈ పాటను వినండి. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. బారిన బ్రతుకులు దున్నడానికి ఏర్పరచబడినావు దేవుని కొరకే.
ఏర్పరచబడినావు దేవుని కొరకే. నా గటిపై చెయ్యి పెట్టి వెనక చూడకు, నా గటిపై చెయ్యి పెట్టి వెనక చూడకు. ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు, ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఒంటరిగా ఉన్నావని కలత చెందకు, ఘనుడైన యెహోవాను మరిచి బ్రతకకు. ఒంటరిగా ఉన్నావని కలత చెందకు, ఘనుడైన యెహోవాను మరిచి బ్రతకకు. దేవునికై బ్రతుకువారు నీకు ఆప్తులు, దేవునికై బ్రతుకువారు నీకు ఆప్తులు. కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు, కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ప్రభువెప్పుడు తన వారిని విడిచిపోడని, శ్రమలలో తన వారికి తోడుంటాడని. ప్రభువెప్పుడు తన వారిని విడిచిపోడని, శ్రమలలో తన వారికి తోడుంటాడని. విడిచిపెట్టకు నీదు విశ్వాసమును, విడిచిపెట్టకు నీదు విశ్వాసము. విడిచిపెట్టు ప్రభు కొరకు తుది శ్వాసము, విడిచిపెట్టు ప్రభు కొరకు తుది శ్వాసము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు, భయమెందుకు దిగులెందుకు సాగిపో ముందుకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులు. అప్పుడే పుట్టిన పిల్లవానికి తల్లి పాలు ఎంత శ్రేష్టమో, బాప్తిసం ద్వారా ప్రభులోనికి పుట్టిన క్రైస్తవునికి నిర్మలమైన వాక్యము పాల వంటిది అని బైబిల్ చెప్తుంది. ఐశ్వర్యం, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిలో ఎదుగుతున్న మీరు దేవుని వాక్యములో భక్తి జీవితంలో ఎదగలుగుతున్నారా?
దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం దేవుని వాక్యం. నరములనది విభజిస్తుంది, హృదయాంతరంగాలను శోధిస్తుంది. కీళ్లను నరములనది విభజిస్తుంది, హృదయాంతరంగాలను శోధిస్తుంది. కఠిన హృదయాలనది కరిగిస్తుంది, పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అవిధేయ బ్రతుకులకది ఆయుధం. సాతానును ఎదిరించే సాధనం దేవుని వాక్యం. రక్షణలో ఎదుగుటకది పాల వంటిది, నరకములో కాల్చుటకది జ్వాల వంటిది. రక్షణలో ఎదుగుటకది పాల వంటిది, నరకములో కాల్చుటకది జ్వాల వంటిది. మనసు మార్చుకుంటే మహాత్మునిగా చేస్తుంది, కఠిన పరచుకుంటే శాసనం రాస్తుంది. మార్పు చెందకుంటే మరణ శాసనాన్ని వ్రాస్తుంది. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. చీకటి గల బ్రతుకులకది దీపము, పాపపు రోగానికి అది ఔషధము. దేవుని వాక్యం
రెండంచుల ఖడ్గం అవిధేయ బ్రతుకులకది ఆయుధం సాతానును ఎదిరించే సాధనం అవిధేయ బ్రతుకులకది ఆయుధం సాతానును ఎదిరించే సాధనం చీకటి గల బ్రతుకులకది దీపము పాపపు రోగానికి అది ఔషధము చీకటి గల బ్రతుకులకది దీపము పాపపు రోగానికి అది ఔషధము దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం అవిధేయ బ్రతుకులకది ఆయుధం సాతానును ఎదిరించే సాధనం దేవుని వాక్యం. సహోదరి సహోదరులారా, సృష్టిలో ఏ జీవరాశులకు లేని విలువైన బంధం వివాహం. దీని విలువ తెలియక సమాజంలో స్త్రీలను స్త్రీలు, పురుషులను పురుషులు వివాహం చేసుకుంటుంటే మరికొందరు వివాహం చేసుకున్న 3 రోజులకే విడిపోతున్నారు. వివాహ జీవితానికి అర్థం చెబుతున్న ఈ పాటను విని గ్రహించండి. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. అందుకే వివాహం ఘనమైనది. ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది. ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. భార్య దొరికితే మేలు దొరికిందని, సాటి అయిన సహకారిగా వచ్చిందని. భార్య దొరికితే మేలు దొరికిందని, సాటి అయిన సహకారిగా వచ్చిందని. బలహీనమైన ఘటము భార్య అని ఎరిగి, బలహీనమైన ఘటము భార్య అని ఎరిగి, కలతలు మాని కలిసి ఉండాలని. కలకాలం ఈ బంధం విడిపో
పెంచకుంటే అవమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, అది దేవునికై పెంచకుంటే అవమానం. కుటుంబముగా మీరు దేవునికై బ్రతికి, కుటుంబముగా మీరు దేవునికై బ్రతికి, ప్రభు మాటలు పసివారిలో నాటాలని, ప్రభు యేసుని లోకానికి చాటాలని. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. విందు భోజనాలి కాదు వివాహం, బంధు బలగమంత వచ్చు ప్రవాహం. విందు భోజనాలి కాదు వివాహం, బంధు బలగమంత వచ్చు ప్రవాహం. అందరూ కలిసి దేవుని మనసెరిగి, అందరూ కలిసి దేవుని మనసెరిగి, దంపతులను దీవించి వెళ్ళాలని, దేవుని దయను అందరూ పొందాలని. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి, స్త్రీ పురుషులకందుకే పెళ్లి కావాలి. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. అందుకే వివాహం ఘనమైనది, ఎందుకో మనిషికిది తెలియకున్నది. పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలు కావాలి. సమాధులలో లేని కులమతాల తారతమ్యం సమాజంలో మనకెందుకు? మరణం తరువాత చివరి ప్రయాణం ఉందని మరిచిపోయారా? క్రీస్తుని దేవునిగా నమ్మి నీతిగా బ్రతికి చివరి యాత్రకు సిద్ధపడండి అంటూ సాగే ఈ పాటని వినండి. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని
సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ
కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఏ చెట్టుకు ఆ కాయలే కాస్తాయి, ఏ విత్తనానికి ఆ పంటలే వస్తాయి అన్నది నిజం. మారు మనసు పొందకుండగా నటిస్తూ వేషధారులుగా బ్రతికితే ఇక్కడ కన్ను మూసిన మనం ఏ లోకములో ప్రత్యక్షమవుతామో వెళ్లే ముందు తెలుసుకుందామా? అయితే ఈ పాటను వినండి. ఆ